नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. ఏప్రిల్ 29వ తేదీ నేటి సద్భావన చూస్తున్నాము. మన మనస్సులోని చిరు కాంతి కిరణాలను అన్నింటినీ ఒకచోట కేంద్రీకరించగలిగితే మన మనస్సే దీపస్తంభంగా మారి సత్యాన్ని ఆవిష్కరించగలదు అని అంటున్నారు. కాబట్టి మన మనస్సులోని ఆలోచనలన్నీ ఒక దగ్గరికి కేంద్రీకరించగలగాలి, అంతే కదా. ఇప్పుడు ఆవాలు ఉంటాయి కదా, మస్టర్డ్ సీడ్స్. ఆవాలు ఇలా కింద పడిపోయినాయి అనుకోండి, మొత్తం చిట్లిపోతాయి కదా. అట్లా మన ఆలోచనలు కూడా ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకసారి ఒకదాని గురించి ఆలోచిస్తాం, ఇంకోసారి ఇంకోదాని, అట్లా జంప్ అయిపోతూ ఉంటుంది. మనసు అనేది ఒక కోతి లాంటిది అని చెప్తారు కదా. కాబట్టి అట్లాంటి మనస్సుని మనము ఒక చోట కేంద్రీకరించగలిగితే మన మనసు అప్పుడు ఎలా మారుతుంది అంటే దీపస్తంభంగా మారి మనకు ఒక సత్యాన్ని అనేది చూపిస్తుంది అని చెప్తున్నారు. అంటే మన మనసు అంతా భగవంతుని మీదే కేంద్రీకరించటం ఎట్లా అనేది మనం సాధన ద్వారా నేర్చుకునేది అదే కదా. ఒక గంట సేపు పూజ చేసామనుకోండి, అప్పుడు ఎంతసేపు మన మనసు నిలకడగా భగవంతుని మీద ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనము ఊరికే అలా చేసేస్తూ ఉంటే ఏమి ప్రయోజనం ఉండదు. ఆ గంట సేపు ధ్యానం కూర్చున్నాం అనుకోండి, ఆ గంట సేపు ధ్యానం కూర్చున్నప్పుడు మన మనసు ఎంతసేపు బయటకు వెళ్లకుండా భగవంతుని మీద ఉన్నాయి మన ఆలోచనలు అనేది మనము ఒక సాక్షిలాగా అబ్జర్వ్ చేయటము అర్థం చేసుకోవాలన్నమాట. పాఠం: సాధారణంగా మన మనస్సు, హృదయము, శరీరము ఏకతాటిపై నిలవక భిన్న దిశల్లో సాగుతుంటాయి. కాబట్టి మనము ఇక్కడ కొంతమంది సత్సంగం వింటూ ఉంటారు, మళ్ళీ ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటారు. అట్లా కాదనమాట. మనం వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము అంటే 100% మన మనస్సు, శరీరము, బుద్ధి అన్నీ ఒకే చోట పెట్టి చేయాలన్నమాట. ఇప్పుడు నేను కూడా పక్కన ఏదో చేసుకుంటా చెప్తున్నాను అనుకోండి, అప్పుడు ఎఫెక్టివ్గా ఉండదు కదా. కాబట్టి మొత్తం మన మనస్సునంతా ఇంకేమైనా జరిగినివ్వండి, అంతకుముందు మనము అవన్నీ పక్కన పెట్టేసి ఒక దగ్గర కేంద్రీకరించడం అనేది అలవాటు చేసుకోవాలి. లేకపోతే మన మనసు ఒకటి వింటూ ఉంటుంది, మన బుద్ధి ఒకటి చెప్తూ ఉంటుంది, మన శరీరం ఒకవైపు వెళ్తూ ఉంటుంది. అట్లా దానివల్ల సాధించేది ఏమీ ఉండదన్నమాట. అందుకని ఏమంటున్నారు, అందువల్లనే ప్రయోజనకరమైనది ఏది సాధించలేకుండా ఉన్నాము అది. కాబట్టి మనం అన్ని మనం మనస వాచ కర్మణ అంటాం కదా, అట్లా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము అని చెప్తున్నారు. కానీ మనోవాక్కాయాలను ఏకం చేస్తే అఖండ శక్తి కలుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా మనసులో ఉండేదే చెప్తారబ్బా, వీళ్ళు చెప్పిందే చేస్తారు అనే వాళ్ళకి ఎక్కువ విలువ ఉంటుంది కదా మనకి సమాజంలో. కాబట్టి అది మనం సాధించాలి అని చెప్తున్నారు. ఆ శక్తి అంతరాళాలలోనికి చొచ్చుకొని పోగలదు, అప్పుడే సత్యాన్ని దర్శించటం వీలు కలుగుతుంది. కాబట్టి ఎవరైతే మనస్సుని, బుద్ధిని అన్నిటినీ ఏకం చేసి ఒకే తాటిపైకి తీసుకొస్తారో శరీరాన్ని అన్నిటినీ, వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. వాళ్ళు ఒక విశ్వంతో కనెక్ట్ అవ్వగలుగుతారనమాట, యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతారు. అప్పుడే సత్యాన్ని దర్శించగల వీలు కలుగుతుంది. జ్ఞానం ఒక నిర్దిష్ట ఆకారాన్ని ఏర్పరుస్తుంది. వ్యక్తిగతంగా ఈ ఆకార నిర్మాణం వలన ఉపయోగం కలుగుతూ చివరకు అది మార్గాన్ని చూపగల శక్తివంతంగా తయారవుతుంది. కాబట్టి మనం అన్ని ఇంద్రియాలన్నిటినీ కూడా ఏకం చేయగలిగేలాగా మన సాధన ఉండాలి అనేది అర్థం చేసుకోవాలంటాము. అట్లా చేసినప్పుడు మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతాము. మనం అనుకున్నది ఎక్కువగా సాధించడానికి వీలవుతుందన్నమాట. ఇందులో కార్యాచరణం కూడా ఇమిడి ఉంది. అందుకే మనోవాక్కాయాలు అన్నీ ఏకరీతిగా నడిచేలాగా చూసుకోవాలి అంటున్నారు. కాబట్టి మనస వాచ కర్మణ అంటాం కదా, మనము ఏం ఆలోచిస్తున్నామో అదే మాట్లాడాలి, మనం ఏం మాట్లాడుతున్నామో అదే చేయాలి. అప్పుడు మనం చేసేదానికి ప్రతిదానికి ఒక విలువ అంటూ ఉంటుంది. మనము విశ్వంతో కనెక్ట్ అవ్వగలుగుతాము, విశ్వం యొక్క ఎనర్జీని మనం డ్రా చేసుకోగలుగుతాము అనేది చెప్తున్నారనమాట ఇక్కడ.
కాబట్టి మనకి మామూలుగా మనం అలా ఉండదు కదా. మనము ఏదో ఒకటి చెప్తాం, మనసులో ఒకటి ఉంటుంది, బయటకు మాత్రం ఒకటి మాట్లాడుతుంటాము. అది మనసులో ఉండేదే బయట పెట్టగలగాలన్నమాట. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ నిజాయితీ ఇది మనకు ఉండాలన్నమాట. అప్పుడే మన మాటకి ఒక విలువ అనేది వస్తుంది. మనం ఏదనుకుంటామో అది సాధించగలుగుతాము, యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలుగుతాము అని చెప్తున్నారు. ప్రార్థన. కరుణా సముద్ర, కృపాసాగర. చూడండి, భగవంతుని ఎన్ని పేర్లతో పిలుస్తున్నారు. ఒక్కొక్క ప్రార్థనలో అనంత స్వరూప అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపుకి అర్థాన్ని కూడా మనం తెలుసుకుని పిలిస్తే ఇంకా బాగుంటుంది. కరుణా సముద్రమా, కృపాసాగర, నీ నిజ స్వభావాన్ని గ్రహించే శక్తి నాకు ప్రసాదించుము. నీయందే నా ధ్యాస సదా నిలిచి ఉండుగాక. చెల్లా చెదురైన ఆలోచనలను సమాహారం చేస్తూ నీకు హృదయపూర్వకంగా అర్పింతునుగాక అంటున్నారు. కాబట్టి నా మనసు ఎప్పుడు, మన ఆలోచనలు ఎప్పుడు నీ పాదాల వద్దే ఉండేటట్టు చెయ్యి అని మనం ప్రార్థిస్తున్నాం. మన ఆలోచనలన్నీ ఆయన గురించే ఉండాలి. అప్పుడు మనకి కర్మలు తగ్గిపోతాయి కదా, అనవసరమైన వాటిలో ఇరుక్కోకుండా ఉంటామన్నమాట. ఇంక మన ఇంట్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి, రకరకాల విషయాలు జరుగుతుంటాయి, ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి. వాటన్నిటినీ మనం తెలుసుకోవాల్సిన పని లేదనమాట. ఇప్పుడు రాజకీయాల గురించి కానీ ఇంకోటి కానీ ఏదైనా ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి వేరే దేశాల్లో. అన్నీ మనం ప్రతిరోజు తెలుసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అది తెలుసుకోవడం, ఇంకా అది వదిలేయడం అంతే అనమాట. అంతేగాని ప్రతి నిమిషము మనము అన్నీ పక్కన ఏం జరుగుతున్నాయి, బంధువుల విషయాల్లో ఏం జరుగుతున్నాయి, అవన్నీ మనకి అంత అవసరం కాదు అని చెప్తున్నారు. కాబట్టి మన ఆలోచనలు అన్నిటినీ కూడా కేవలము భగవంతుని మీదే. అదే ఇంకా అందుకే కదా రామకృష్ణ వారైనా ఎవరైనా చెప్పేదైనా 3/4 టైం భగవంతునికి కేటాయించండి, 1/4 టైం సంసారంలో ఉండండి అని చెప్తారు. అట్లా అట్లా ట్రై చేసినామనుకోండి, మనం కూడా సన్యాసులతో సమానమైపోతాం అన్నమాట. ఎవరైతే 75% టైంని భగవంతుని ఆరాధనలో గడుపుతున్నారో, భగవంతుని గురించే మాట్లాడుకుంటూ, భగవంతుని కథలే వింటూ, భగవంతుని కథలే చదువుకుంటూ అట్లా ఎవరైతే గడుపుతున్నారో వాళ్ళు సన్యాసితో సమానము అని చెప్తారనమాట. కాబట్టి మనల్ని మనము చెక్ చేసుకోవాలి, మనం ఎంత టైం మనము భగవంతుని యొక్క ఆలోచనలతో గడుపుతున్నాము, మన ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి, అట్లా మనల్ని మనం గమనించుకోవటం కూడా ఒక సాధనే అనమాట. ఇంకే చెప్తారు, కాసేపు మార్నింగ్ లేచినప్పుడు ప్రశాంతంగా కూర్చొని నిశ్శబ్ద ధ్యానము అలవాటు చేసుకోండి అని చెప్తారు. నిశ్శబ్ద ధ్యానం అంటే ఏం లేదనమాట, మన ఎదురుగుండా గోడ ఉంటుందనుకోండి, ఆ గోడ వైపు అలా చూస్తూ ఏమీ ఆలోచించకుండా ఉండగలగాలన్నమాట. నిశ్శబ్ద ధ్యానం అంటే ఇంకా అదే. అప్పుడు మన మనసు కంట్రోల్లో ఉందా లేదా మనకి పొద్దున లేచిన వెంబడే కూడా ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా. చాలా మటుకు ప్రశాంతంగా ఉంటుంది పొద్దున లేచినప్పుడు. ఎవరికైనా కూడా అంతగా మాట్లాడాలని అనిపించదు. పక్క వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో అయినా కూడా మన ధ్యాసలో మనం ఉండిపోతాం. అదే మంచిదనమాట. ఈవెన్ ఇప్పుడు మా ఇంట్లో డాగ్ ఉంది కదా, అది కూడా మార్నింగ్ టైం అస్సలు కదలదు అనమాట. అలా కళ్ళు తెరుచుకొని ఉంటుంది కానీ అసలు ఏమీ శబ్దాలు చేయదు, ఇంకా అట్లా కూర్చొని ఉంటుంది. అట్లాంటి టైంలోనే మనము ఈ నిశ్శబ్ద ధ్యానము అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నట్టారంట గురువులు. కాబట్టి మనం భగవంతుని ఏమడుగుతున్నామంటే, నా ఆలోచనలన్నీ ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిని అన్నీ తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేసేటట్టు నాకు అనుగ్రహం ఇవ్వు అని కోరుకుంటున్నాం మనం. అది ఈరోజు నేటి సద్భావన. మనం ధ్యానము ఆధ్యాత్మిక జీవితం పుస్తకంలోకి వెళ్దాం. ఒక్క నిమిషం.